ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఎలా అయితే నేను సికింద్రాబాద్ పెరెడ్ గ్రౌండ్లో కైట్ ఫెస్టివల్ దగ్గరికి అయితే వచ్చిన. సో ఇలా వ్లాగ్ అయితే అదే కైట్ ఫెస్టివల్ 13, 14, 15 అయితే జరుగుతుంది. సో అక్కడికి అయితే వచ్చిన. సో ఒక్కసారి అయితే చూడండి, యాక్చువల్లీ నేను ఈవినింగ్ టైం అయితే వచ్చిన, కొంచెం ఎర్లీగా వస్తే మంచిగా అయితే అనిపిస్తుంది. ఇప్పుడు ఈవినింగ్ అయితే వచ్చిన, అంటే కొంచెం చీకటి అయితే అయిపోయింది. ఇప్పుడే చూడండి మీకు దీంట్లో కనిపిస్తుందో కానీ ఇక్కడైతే చాలా కైట్స్ అయితే ఉన్నాయి. చాలామంది క్రౌడ్ అయితే ఉన్నారు, చాలా కైట్స్ అయితే ఉన్నాయి. వీడియోలో ఎట్లా అంటే నేను బ్లాగ్ చేయడం కన్నా జస్ట్ చూపించి మీకు చూపిస్తా మ్యూజిక్తో, అదే కొంచెం మంచిగా అయితే ఉంటుంది. యాక్చువల్లీ నేను ఈవినింగ్ టైం వచ్చినా కాబట్టి ఇక్కడైతే చాలామంది క్రౌడ్ అయితే ఉన్నారు. కొంచెం మధ్యాహ్నం వస్తే ఇంతమంది క్రౌడ్ అయితే ఉండకపోతుండే. అండ్ నా ముందు అక్కడైతే చూడండి అన్ని పెద్ద కైట్స్ అయితే ఉంటాయి. సో అక్కడ చాలామంది క్రౌడ్ అయితే ఉన్నారు. ఇప్పుడు నేను అక్కడికి వెళ్తున్నా. అండ్ ఇక్కడైతే స్టేజ్ పర్ఫార్మెన్స్ పెట్టినారు. నేను నా గోప్రోలో అయితే వీడియో అయితే ఇస్తున్నా. దీంట్లో జూమ్ ఆప్షన్ ఉంటుంది. సో నేను జూమ్ చేయలేకపోతున్నా, జూమ్ చేస్తే మంచిగా అనిపిస్తుంది. సో ఇవన్నీ అన్నీ పెద్ద పెద్ద టైప్స్ అయితే. తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్ వీణల గద్దర్ వారికి సాదరిస్తాం. సో ఇక్కడ అయితే ఇట్లా ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి, చూసుకోండి. ఇక్కడ లోపల కూడా చాలా ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయి. నేనైతే ఇక్కడికి ఒక 2 days నుంచి అయితే వస్తున్నా. సో ఎవ్రీ ఇయర్ అయితే ఇక్కడికి వచ్చి కొంచెం ఎంజాయ్ చేస్తాం. సో ఇయర్ కూడా అట్లానే వచ్చినా. సో మీరు కూడా ఇక్కడికి రావాలనుకుంటే రావచ్చు. ఇంకొక 3 days అయితే ఉంటుంది. యాక్చువల్లీ నా వీడియో రేపు వస్తుంది కాబట్టి 14, 15 అయితే ఉంటుంది. వాళ్ళ రావాలనుకుంటే రావచ్చు. సో ఇక చీకటి అయితే అయిపోయింది. ఆ వీడియో అయితే నేనైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నా. ఆ వీడియో కూడా ఎంజాయ్ చేద్దామని అనుకుంటున్నా. ఫైనల్గా ఈరోజుకి వీడియో అయితే ఎంజాయ్ అయిపోయిందరికి నా వీడియో నచ్చినట్లయితే